నెల్లూరు జిల్లా కలువాయి మండలం లలితానగర్లో డ్రోన్ స్ప్రేయర్తో వరి పంటకు పిచికారీ చేసే విధానాన్ని వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. లలితానగర్కి చెందిన రామ్మోహన్ హజరతయ్య వరి పొలాల్లో మండల వ్యవసాయాధికారి ప్రతాప్ ఆధ్వర్యంలో శుక్రవారం వరిలో కీటకనాశిని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రతాప్ మాట్లాడుతూ తక్కువ సమయంలో డ్రోన్తో పిచికారీ చేసే నూతన టెక్నాలజీని రైతులు వినియోగించుకోవాలన్నారు. డ్రోన్ పిచికారీ వల్ల సమయం ఆదా అవడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. బాబు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితానగర్ గ్రామంలో వరి మాగాణంలో మనకి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా రైతులు రామ్మోహన్ హజరతయ్య పొలాల పరిధిలోటి ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది జరుగుతుందండి. ఈ డ్రోన్ స్ప్రేయింగ్లో భాగంగా ఇఫ్కో వారి సౌజన్యంతో మనకి ఈ డ్రోన్ ద్వారా పురుగు మందులు అదేవిధంగా నానో యూరియా స్ప్రే చేస్తున్నారు. దీనివల్ల ముఖ్య లాభాలు ఏంటంటే 6 నిమిషాల్లోనే మనకి ఎకరా మొత్తం స్ప్రే చేయడం జరుగుతుంది. మనకి పురుగు మందులు, తెగులు మందు, అదేవిధంగా నానో యూరియా 20% కూడా మనకి స్ప్రే చేయటం జరుగుతూ ఉంది. రైతు సోదరులందరూ ఈ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని మనకి తక్కువ శ్రమతోటి, తక్కువ ఖర్చుతోటి మనకి ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో పిచికారీ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ నూతన పద్ధతుల్ని అవలంబించి మనకి ఈ డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకొని తమ విలువైన సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోకుండా ఆదా చేసుకుంటారని, అధిక లాభాలు పొందుతారని